హలో సిస్టర్స్. ఒక సిస్టర్ అయితే పదే పదే కామెంట్ అయితే చేస్తుంది, అక్క షేప్ బెల్ట్ కటింగ్ అయితే చూపించమంది అనమాట. అందుకని ఇప్పుడైతే ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. అయితే షేప్ బెల్ట్ ఎప్పుడు కట్ చేయాలన్నా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత దానిపైన బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి ఇలా ఉంచాలి. ఉంచిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన ఒక హాఫ్ ఇంచు కలుపుకొని కింద నడుం వరకు బ్యాక్ పార్ట్ నడుం వరకు ఖర్చు కోసం చూసుకొని అది ఇది కలిపి అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మనమైతే మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నేను కుట్టేది ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగానైతే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ సాదా బ్లౌజ్ కుట్టేది ఉంటే ఇప్పుడు నేనైతే 2 స్టెప్స్ అంటే సింగిల్ ఫోల్డ్ అయితే నేను కుడతానన్నమాట. అదే మన సాదా బ్లౌజ్ అయితే డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, దానికి కింది సైడ్ వచ్చేసి ఖర్చుకు అవసరం లేదు చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. కిందికి సైడు అవసరం లేదన్నట్టు సాదా బ్లౌజు డబల్ ఫోల్డింగ్ క్లాత్ షేప్ బెల్ట్ తీసుకునేది ఉంటే. ఇది సింగిల్ ఫోల్డింగ్ కాబట్టి సింగిల్ది కాబట్టి ఖచ్చితంగా ఖర్చు అవసరం ఉంటుంది. ఎందుకంటే కిందికి పైకి జాయింట్ పడుతుంది కాబట్టి పైనకు ఒక హాఫ్ ఇంచు కిందికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఈ విధంగానైతే పైకి కిందికి హాఫ్ ఇంచ్ ఇప్పుడు మధ్యలో గ్యాప్ పోగా పైకి కిందికి ఒక హాఫ్ ఇంచ్ అయితే కలుపుకొని మనమైతే ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఇటు ముందు సైడ్ వచ్చేసి ఉక్సుల పార్ట్ వచ్చేసి అంత పొడగైతే తీసుకోకూడదండి. నడుం సైడ్ మీరు ఎట్లా తీసుకున్నారో అంటే చంక సైడ్ వచ్చేసి మెజర్మెంట్ ఎలా తీసుకున్నారో దానికంటే ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకొని మార్కింగ్ అయితే వేసుకోండి. ఎందుకంటే ముందు బెల్ట్ కొంచెం షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అలాగని అందరికీ ఉండదు. ఒకవేళ మీకు వాళ్ళు సైజ్ బ్లౌజ్ కనుక ఇచ్చినట్టయితే ఒకసారి ఆ సైజ్ బ్లౌజ్ తోటి ఉక్సు పట్టీ దగ్గర అయితే ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి అయితే. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇలాగనమాట. ఇక్కడనైతే కరెక్ట్ మన నడుం దగ్గర వచ్చేసి ఎక్కువ శాతం షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని నడుం దగ్గర కరెక్ట్ తీసుకున్న తర్వాత ముందు భాగం వచ్చేసి ఇప్పుడు నేను బ్లౌజ్ తోటి అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇలా మనం బ్లౌజ్ పెట్టి చూసుకున్నామంటే అంటే వాళ్ళది షేప్ బెల్ట్ అనేది ఎలా ఉంటుంది, ఎంత సైజు ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తారు కదా, కిందికి హాఫ్ ఇంచ్ నేను వదిలేసాను. అదేవిధంగా పైకి కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట. వాళ్ళకి అది కరెక్ట్ ఉంది బ్లౌజ్ అనిపిస్తే సేమ్ వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఉక్సు దగ్గర అయితే అదే మెజర్మెంట్ తీసుకోండి. ఈ చంక సైడు అంటే నడుం సైడు నడుం టైట్ దగ్గర వచ్చేసి మాత్రం మనం ఫ్రంట్ బ్యాక్ ఆ పార్ట్ వేసుకున్నాం కదా, అవి వీటి నుంచి అయితే చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం డౌన్ ఎక్కడ తీసుకోవాలంటే 4 ఇంచెస్ అయితే మనం అయితే మార్కింగ్ అయితే వేసుకొని అక్కడ డౌన్ కనుక తీసుకున్నట్టయితే మనం చెస్ట్ కింద వచ్చేసి చెస్ట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, షార్ప్గా వస్తుంది అనమాట. ఇది ఒక్కటి మనం క్లియర్ చేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. కుట్టిన తర్వాత కూడా మంచిగా ఫినిషింగ్ అయితే ఇంకా క్లియర్గా అర్థం కాలేదు అంటే లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తే మీరు మళ్ళీ కామెంట్ కనుక చేసినట్టయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో అబ్బా.